కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన 2 పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ నివేదికను కేసీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. మేడిగడ్డ బరాజ్ని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత నీటిని నిల్వ చేయాలి, ప్రాజెక్టును ఎలా నిర్వహించాలనే విషయాలతో పాటు ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా కేసీఆర్ అంటూ కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనలు కూడా పట్టించుకోలేదని నివేదిక తేల్చి చెప్పింది. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణార్హత లేదని, ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టేయాలని కోరారు. తమ విజ్ఞప్తులను కమిషన్ పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 పిటిషన్లపై వాళ్ళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. ఇప్పుడు కాళేశ్వర్ కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం, వారి పిటిషన్లపై వాళ్ళ విచారణ జరగనుండడంతో హైకోర్టు ఏం చెబుతుందా అనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్లో ఏర్పడింది.